40,000 కోట్లు ఇచ్చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు. తెల్లారో మర్నాడో క్యాబినెట్లో పోయినారు. క్యాబినెట్లో పోయి మళ్ళీ క్యాబినెట్ ఏం ఆమోదిస్తుంది? 31,000 కోట్లు ఇస్తున్నాం రుణమాఫీకి అంటారు. మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది హుష్ కాకి. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది మా బట్టన్న బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. ఇక బ్యాగ్ చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకుంటా. పాత జ్ఞాపకాలన్నీ పాపం ఉన్నాయి కదా, మంచి మంచి జ్ఞాపకాలు. సో ఆ బ్యాగ్ పట్టుకొని చూస్తే, ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నది? బ్యాగ్ తెరిస్తే 26,500 కోట్లు అట రుణమాఫీకి. ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట, పోయిన బడ్జెట్లో. ఈ బడ్జెట్లో ఏం చెప్పిండు ఎరికేనా? 20,000 కోట్లు కట్టేసినా అయిపోయింది రుణమాఫీ అంటాడు. ఎక్కడ 50,000 కోట్లు, ఎక్కడ 20,000 కోట్లు, మధ్యలో 30,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎక్కడికి? 40 సార్లు ఢిల్లీ ఓడు అంటే మామూలు ముచ్చట్నా? 40 సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం 500 కోట్లు 600 కోట్లు వేసుకపోవాలి కదా, లేకపోతే తెల్లారి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా.